హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడతకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు తెలిసిన రైతులకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా రైతులకి సంబంధించిన డీటెయిల్స్ లేదా న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. సో అందరికంటే ముందుగా రైతులకి సంబంధించిన న్యూస్ లేదా అప్డేట్స్ అయితే మీరు పొందుతారు. ఇక ఫ్రెండ్స్, ఈ వివరాలు చూసినట్లయితే పీఎం కిసాన్ యోజన డబ్బులు ఈ నెల 28న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. 16వ విడత నిధులను మహారాష్ట్ర ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఈ డబ్బులు పొందాలంటే అర్హులైన రైతులు ఎన్పిసిఐ ఆధార్తో లింక్ చేసిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో pmkisan.gov.in వెబ్సైట్ అయితే మీరు సందర్శించవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైతే అర్హులు ఉంటారో సో వాళ్ళు కంపల్సరిగా వాళ్ళ బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ ఆధార్తో లింక్ అయితే అయ్యి ఉండాలి. అలాగే మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఎవరైతే ఫ్రెండ్స్ ఈకేవైసీ కంప్లీట్ అయితే చేయకుండా ఉండుంటారో సో వాళ్ళకి ఈ నగదు అయితే జమ అయితే కాదు. ఇన్ కేస్ ఫ్రెండ్స్, ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ చేయకుండా 15వ విడత నగదు అయితే జమ కాలేదో సో అటువంటి వాళ్ళు ఇప్పుడు ఈకేవైసీ కంప్లీట్ చేయటం వల్ల వాళ్ళ ఖాతాల్లో 4,000 రూపాయలు అంటే 15వ విడత అలాగే 16వ విడత నగదు అయితే వాళ్ళ ఖాతాల్లో జమ చేయను కేంద్ర ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, త్వరగా ఈ వీడియోని మీకు తెలిసిన రైతులకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారు. అలాగే వాళ్ళ బ్యాంక్ ఖాతాకి ఆధార్తో లింక్ అయితే చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక అందరికంటే ముందుగా రైతులకి సంబంధించిన వివరాలు అలాగే డీటెయిల్స్ న్యూస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.